డాక్టర్ కేర్ హోమియోపతి వారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరియు పిల్లలకు ఫ్రీ కన్సల్టేషన్, మెడిసిన్స్ పై 50% డిస్కౌంట్. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే. అసలు ఎముకల సమస్యలు ముఖ్యంగా దేని వల్ల వస్తాయండి? స్మాల్ జాయింట్స్ దగ్గర నుంచి బిగ్ జాయింట్స్ వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మానసిక బాధలకి శరీర ఎముకలకి ఏంటండి సంబంధం? అంటే ఆ రిలేషన్ ఏంటి? బాడీలో ఇమీడియట్గా మార్పు అనేది రాకున్నా కూడా తర్వాత ఫర్దర్గా కూడా రావచ్చు. ఈ మధ్య కాలంలో 30 ఏళ్లలో కూడా వెన్నెముక నొప్పి అంటున్నారు, అలాగే భుజాల నొప్పి ఎక్కువగా, మెడ నొప్పి, భుజాల నొప్పి ఎక్కువగా అంటున్నారు. వీటన్నిటికీ కారణాలు కూడా మీరు ఇందాక చెప్పినవే అంటారా? లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్తో పాటుగా ఒకటి నిద్రలేమి, ఇంకొకటి బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, వీటి వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఇది ఉందండి. అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలి అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలండి? మిగతా కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువే ఛాన్స్ కూడా ఉంటుంది. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది ఆయిల్ మసాజెస్ చేసుకుంటే తగ్గిపోతాయి అంటారు. ఈ మసాజెస్ అనేవి చేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి? ఇప్పుడు థెరపీలు కావచ్చు, మసాజ్ కావచ్చు చేసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనం డాక్టర్ కేర్ హోమియోపతి ఎల్బీ నగర్ క్లినిక్లో ఉన్నామండి. ఆర్థోపెడిక్ అంటే మామూలుగా మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, లేదంటే వెన్నెముకలు డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అసలు ఎముకలకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఇప్పుడు రీసెంట్గా కరోనాలో వచ్చిన తర్వాత, కరోనాలో మెడిసిన్స్ తీసుకున్న తర్వాత హిప్ బోన్స్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటికీ కేవలం అలోపతిలోనే కాదు, హోమియోపతిలో కూడా చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ యుగంధర్ గారు ఉన్నారు. మరి ఆర్థోపెడిక్కి సంబంధించి అసలు హోమియోపతిలో ఏ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం. నమస్తే యుగంధర్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండి. థ్యాంక్ యూ. సో యుగంధర్ గారు, అసలు ఎముకల సమస్యలు ముఖ్యంగా దేని వల్ల వస్తాయండి? ముఖ్యంగా అంటే ఓవర్ స్ట్రెయిన్ వల్ల కావచ్చు అండి. ఎముకలలో ఎప్పుడైతే ఒత్తిడికి లోన్ అవుతుందో వాటి వల్ల కూడా వస్తుంటుంది. అది కాకుండా కూడా జనరల్గా కామన్గా వచ్చేటి ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఓవర్ స్ట్రెయిన్ వల్ల కావచ్చు, లేదంటే అరుగుదల వల్ల కావచ్చు. అరుగుదల రావటం అనేది కూడా ఓవర్ స్ట్రెయిన్ వల్ల ఉంటుందండి. లేదంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే అది విపరీతమైన స్ట్రెయిన్కి లోన్ అవ్వడం, మెంటల్ స్ట్రెయిన్కి లోన్ అవ్వటం వల్ల కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. ఇక ఇది కాకుండా కూడా మనకి చాలా రకాలుగా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ తీసుకున్నప్పుడు స్పైన్ తీసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మిగతా జాయింట్స్ తీసుకున్నప్పుడు కానివ్వండి. స్పైన్ తీసుకున్నప్పుడు మనకి సర్వైకల్ పెయిన్ ఒకటి, అంటే కామన్గా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం, కామన్గా వచ్చేటి అండి, సర్టన్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చేటి. లుంబార్ స్పాండిలైటిస్ అండి, అది కూడా ఉంటుంది. ఇవి కాకుండా కూడా మిగతా జాయింట్ పెయిన్స్లలో ఏంటంటే జనరల్గా మనకి స్మాల్ జాయింట్స్ దగ్గర నుంచి బిగ్ జాయింట్స్ వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్పైన్లోకి తీసుకున్నప్పుడు మనకి సర్వైకల్ పెయిన్ అంటే అది విపరీతమైన స్ట్రెయిన్కి లోనైనప్పుడు డిస్క్లలో వచ్చే డీజనరేషన్ వల్ల కావచ్చు, లేకపోతే వర్టిబ్రస్లో వచ్చే అరుగుదల వల్ల కావచ్చు, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది కామన్గా వస్తూ ఉంటుందండి. దీంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకి సర్వైకల్ స్పాండిలైటిస్లో ముఖ్యంగా ఏంటంటే మనకి నెక్ పెయిన్తో పాటు మస్కులర్ స్టిఫ్నెస్ అంటే నెక్ స్టిఫ్నెస్ ఉండే అవకాశం ఉంటుంది, కండరాలు పట్టేసినట్టు ఉండడం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విపరీతమైన అంటే డీజనరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, డిస్క్లలో విపరీతంగా చేంజెస్ ఉన్నప్పుడు కామన్గా ఏంటంటే నర్వ్ కంప్రెషన్ కూడా లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. నర్వ్ కంప్రెషన్ లోన్ అయినప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు, లేకపోతే రైట్ హ్యాండ్ కావచ్చు,
ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే దాంట్లో ఏంటంటే మనకి నమ్మునేస్తో పాటు తిమ్మిళ్ళు రావడం, చేయి లాగడం కూడా జరుగుతుంటుంది. ఐదర్ అది మనకి రెండు సైడ్లో ఉండొచ్చు, లేదంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ రెండు సైడ్లో కూడా ఏదో ఒక చేయి కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇది కామన్గా మనకు సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే ప్రాబ్లం అండి. వీటిలో ఇది కాకుండా కూడా లుంబార్ స్పాండిలైటిస్లో కూడా ఇలాంటి లక్షణాలే ఎక్కువగా ఉంటాయండి. కామన్గా ఏంటంటే లుంబార్ స్పాండిలైటిస్లో ఏంటంటే మనకి ఎక్కువగా కూర్చొని ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళలో కానివ్వండి పెయిన్ విపరీతమయ్యే అవకాశం కూడా ఉంటుంది. లుంబార్ స్పాండిలైటిస్కి రావడానికి కూడా అంటే ఓబెసిటీ కారణం కావచ్చు, అంటే ఎక్కువసేపు వాళ్ళు చేసే వర్క్ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళలో కావచ్చు, లేదంటే గంటలు కూర్చొని ఉండే వాళ్ళలో కావచ్చు, మనకి డిస్క్లలో వర్టిబ్రాస్లో సహజంగా మార్పులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయండి. ఇది కాకుండా కూడా విటమిన్ డెఫిషియన్సీ వల్ల విటమిన్ డి కావచ్చు, కాల్షియం కావచ్చు, B12 లాంటివి కూడా ఇవి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా కూడా ఏంటంటే ఇంజరీస్ అంటే ట్రొమాటిక్ అంటే ఎప్పుడైనా కింద పడి దెబ్బలు తాకటం వల్ల కావచ్చు, ఈ డిస్కులలో చేంజెస్ అనేది కామన్గా వస్తుంటాయి. వచ్చినప్పుడు కూడా మనకి ఈ మామూలుగా ఏంటంటే ఆ డిస్క్లలో హెర్నియేషన్ కానివ్వండి, డిస్క్ బల్జ్ కానీ ఇలాంటివి కామన్గా వస్తుంటాయండి. డిస్క్ బల్జ్, డిస్క్ హెర్నియేషను, డిస్లొకేషన్ ఇలాంటివి కూడా జరిగినప్పుడు మనకి దీంతో పాటు సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల మనకి సయాటికా పెయిన్ కూడా రావచ్చు. సయాటికా పెయిన్ కూడా ఏంటంటే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఏదైనా కామన్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో ఏంటంటే సిమ్టమ్స్ మనకు బాగా కనిపించేది ఎక్కువగా ఏంటంటే పెయిన్తో పాటు ఎక్కువగా ఇప్పుడు సపోజ్ ఈ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్ కానివ్వండి, రైట్ లెగ్ కానివ్వండి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి పెయిన్ ఎక్కువగా స్టాండింగ్ మూమెంట్లో కానివ్వండి, స్టాండింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కువసేపు కూర్చొని ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే వంగబడి పని చేసినప్పుడు చాలామంది ఏదైనా బరువులు లేపటం వల్ల కూడా కావచ్చు, ఈ డిస్క్లలో నర్వ్ కంప్రెషన్లో లేనప్పుడు మనకు సయాటికా పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి సయాటికా పెయిన్ లేకున్నా కూడా నడుము నొప్పి అనేది విపరీతంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు చాలామందిలో ఏంటంటే సయాటికా పెయిన్తో పాటు దీంట్లో కూడా ఏంటంటే ఈవెన్ పెయిన్ ఉన్న ఏరియాలలో కూడా మంట కానివ్వండి, లేకపోతే నమ్మునేసి కానివ్వండి, మొద్దుబారినట్టు ఉండడం కానివ్వండి, తిమ్మిర్లు రావడం కానివ్వండి జరుగుతూ ఉంటుందండి. ఇది మామూలుగా సయాటికా డిస్క్ బల్జ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఇక ఈవెన్ లుంబార్ స్పాండిలైటిస్లో కూడా ఏంటంటే మస్కులర్ స్టిఫ్నెస్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. స్టెనోసిస్ అనేది కూడా వస్తూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే స్పేస్ అనేది తగ్గి మనకు స్టెనోసిస్కు వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే యుగంధర్ గారు మీరు ముందు ఒక మాట అన్నారు, అంటే స్ట్రెస్ వల్ల, ఓవర్ స్ట్రెస్ వల్ల, మైండ్ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఎముకల్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని. మానసిక బాధలకి శరీర ఎముకలకి ఏంటండి సంబంధం? అంటే ఆ రిలేషన్ ఏంటి? ఈవెన్ ఎప్పుడు కానివ్వండి ఎనీ డిసీజ్ అంటే జనరల్గా ఏంటంటే బ్రెయిన్ బాగా ఒత్తిడికి లోనప్పుడు, ఒత్తిడి అంటే మానసిక ఒత్తిడి అండి. మానసిక ఒత్తిడి ఏ విధంగానైనా కావచ్చు. చాలామంది ఏంటంటే మానసిక ఒత్తిడి అంటే ఏమీ లేవని సహజంగా చెప్తుంటారు. మానసిక ఒత్తిడి అనేది కామన్గా వాళ్ళలో ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, జాబ్ పోవడం కావచ్చు, ఇలాంటి ఒత్తిడి అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు విపరీతంగా ఆలోచన చేయటం, టెన్షన్స్కి లోన్ అవటం వల్ల కూడా బాడీలో ఇమీడియట్గా మార్పు అనేది రాకున్నా కూడా తర్వాత ఫర్దర్గా కూడా రావచ్చు. అంటే 6 months తర్వాత కావచ్చు, 1 year తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు బాడీ ఏ విధంగానైనా రియాక్ట్ కావచ్చు అండి. అంటే ఏ విధంగా అనేటప్పుడు కొందరికి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, కొందరికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, కొందరికి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అన్నప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్ ఏంటంటే పెయిన్, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుందండి. కొందరిలో ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. వాటితో పాటు ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంటుంది. కొన్ని 2-3 అడుగులు వేసిన తర్వాత వాళ్ళు ఫ్రీ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో డిఫార్మిటీ అంటే సివియారిటీ పెరిగినప్పుడు మనకి ఎముకలలో బోన్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే మొత్తం ఈ బోన్ జాయింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. మనకి పైన గడ్డల్లాగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వేలు వంకర పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ డిఫార్మిటీ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్యలన్నీ కూడా అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ కానివ్వండి, వెన్నెముక నొప్పులు కానివ్వండి, ఓవర్ స్ట్రెస్ వల్ల రావటం అంటే మనం కనీసం ఒక 20-30 ఏళ్ళు బాగా కష్టపడి బాడీని స్ట్రెయిన్ చేసినప్పుడు, లేదంటే జీవితంలో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు వస్తాయి. సామాన్యంగా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు చూడొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో 30 ఏళ్లలో కూడా వెన్నెముక నొప్పి అంటున్నారు. అలాగే భుజాల నొప్పి ఎక్కువగా, మెడ నొప్పి, భుజాల నొప్పి ఎక్కువగా అంటున్నారు. వీటన్నిటికీ కారణాలు కూడా మీరు ఇందాక చెప్పినవే అంటారా? ఎస్, అంటే ఇప్పుడు
స్ట్రెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ ఉండొచ్చు, మెంటల్ స్ట్రెస్ ఉండొచ్చు. ఫిజికల్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఫిజికల్ స్ట్రెస్‌లో మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే ముఖ్యంగా ఏందంటే సర్వైకల్ అంటే ఇప్పుడు ఫిజికల్ స్ట్రెస్‌లో అంటే ఇప్పుడు ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, డ్రైవింగ్ చేసేవాళ్ళకు నెక్ మీద స్ట్రెయిన్ పడుతుంటుంది. అది ఫిజికల్ స్ట్రెస్ కిందకి వస్తుంది. ఈవెన్ ఏందంటే మనకి బ్యాక్ పెయిన్ రావడం కూడా ఫిజికల్ స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ మోకాలు నొప్పులలో అది ఫిజికల్ స్ట్రెస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ అంటే ఓవర్ వెయిట్ ఉండి ఒక వ్యక్తి గంటలు గంటలు వర్క్ చేయటం వల్ల కావచ్చు, లేకపోతే కూర్చొని లేవడం ఓవర్గా స్టెప్స్ ఎక్కి దిగటం వల్ల కూడా అది ఫిజికల్ స్ట్రెస్ కిందకే వస్తుంది. దాని వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళలో కార్టిలేజ్ అరుగుదల వల్ల కూడా మనకి ఆ మోకాలు నొప్పులు ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, అది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మిగతా ఇప్పుడు మీరు అన్నట్టు 30 ఇయర్స్కు 25 ఇయర్స్కి రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఫుడ్ అండి. ఫుడ్ ఒకటి అంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా దాదాపు పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్డే తీసుకుంటున్నాం మ్యాక్సిమం. సో దాంట్లో విటమిన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది కాకుండా కూడా ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ అన్నప్పుడు చాలా మందిలో ఏంటంటే కాల్షియము, విటమిన్ B12 ఇలాంటివన్నీ కూడా కామన్గా తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండి. ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అంటే ఇంతకుముందు స్కూళ్ళలో కనీసం ఒక పీరియడ్ అనేది మనకు ఒక స్పోర్ట్స్ పీరియడ్ అంటూ ఉంటుండేది. ఇప్పుడు అలాంటి ఏ పిల్లలకు లేకపోవడం కూడా అది కూడా ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనకి చిన్నపిల్లలు చూడండి బ్యాగులు ఇస్తుంటారు, వాళ్ళు బ్యాగులు వేసుకొని పోవడం వల్ల స్పైన్ పెయిన్ అనేది కామన్గా వస్తుంటుంది. మస్కులర్ పెయిన్ కూడా రావచ్చు, నెక్ పెయిన్ కూడా రావచ్చు. అంటే వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒక ఎత్తు అయితే విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా త్వరగా వీళ్ళకి ఈ ఆర్థోపెడిక్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు అంటే దీనికి లైఫ్ స్టైల్ వల్లే చాలా ముఖ్యంగా ఇవన్నీ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు కదండి. మరి లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్తో పాటుగా ఒకటి నిద్రలేమి, ఇంకొకటి బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, వీటి వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఇది ఉందా అండి అవకాశం? ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైతే అంటే ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఎలా అనుకుంటున్నామో దానికి ఫిజికల్ స్ట్రెస్ ఎలా అనుకుంటున్నామో, మెంటల్ స్ట్రెస్ ఎలా అనుకుంటున్నామో, దాంతోపాటు ఎవరైతే ఆల్రెడీ స్మోకింగ్ వల్ల కూడా ఈ బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, తొందరగా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంటుంది. దానివల్ల కూడా ఏంటంటే ఎనీ డిసీజ్ త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆస్టియోపోరోసిస్ అనేది కూడా కామన్గా మనకి స్మోకింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఈవెన్ ఏంటంటే ఫిమేల్స్లో తీసుకున్నప్పుడు ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ దిశగా కూడా వాళ్ళు ఏంటంటే బోన్ స్ట్రెంథనింగ్ కోసం అంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీతో పాటు మంచి ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ యుగంధర్ గారు, యాక్చువల్లీ ఇప్పటి వరకు అసలు ఎముకల ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, వాటి కారణాలు ఏంటి అన్నీ తెలియజేశారండి. అయితే ఎముకల ప్రాబ్లమ్స్ అనగానే ముఖ్యంగా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ ఒకటి, మోకాళ్ళ అరుగుదల ఒకటి, ఇవన్నీ చూస్తుంటాం. వాటికి ట్రీట్మెంట్స్ అంటే స్టేజ్ 1లో మనకు తెలిస్తే మందులతో కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు, అంతేకాని రూట్ కాజ్ని టోటల్గా ప్రివెంట్ చేయటం, ఆ రూట్ కాజ్ కనుక్కొని ఆ బాధ నుండి పూర్తిగా విముక్తి పొందడం అనేది మనకి తెలియని విషయం. బాగా అరిపోయిన తర్వాత రీప్లేస్మెంట్ చేయించుకోవాలి, అదే ఆప్షన్ అని మామూలుగా మనకు తెలుసు కదా. మరి హోమియోపతిలో కూడా మీరు ఇచ్చే మెడికేషన్స్ వల్ల ఆ నొప్పిని కొన్ని రోజులు ఇది చేస్తారా, లేదంటే రూట్ కాజ్ని ట్రీట్ చేస్తారా? లేదండి, హోమియోపతి సిస్టమ్కి అదర్ సిస్టమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. జనరల్గా ఏంటంటే మీరు అన్నట్టు రూట్ కాజ్ ఏదైతే చాలామందికి ఇప్పుడు రూట్ కాజ్ అంటే చాలామంది జనరల్ అదర్ సిస్టంలో తీసుకున్నప్పుడు ఏదైతే టెంపరీ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, వాటికి మాత్రమే మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే బోన్ స్ట్రెంత్ కోసం కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ డి అలాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. హోమియోపతిలో ఏంటంటే ఏదైతే రూట్ కాజ్ అయ్యింది, ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్క్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే హిస్టరీ ఏమున్నది, కింద పడి దెబ్బ తాకడం వల్ల ఏముందా, ఆల్రెడీ సర్జరీ ఏమన్నా అయిందా, లేకపోతే ఈయన చేసే వర్క్ ఏంటి, దాన్ని బట్టి కూడా ఆయన ప్రొఫెషన్ బట్టి కూడా కావచ్చు, లేకపోతే ఓవర్ ఒబేసిటీ ఉండేవాళ్ళు కావచ్చు, ఆ బేసిస్లో పేషెంట్ కాన్స్టిట్యూషన్ కావచ్చు తీసుకోవడం అంటే సిమ్టమ్స్ కావచ్చు, రూట్ కాజ్ కావచ్చు, ఏదైతే మొత్తం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. హోమియోపతి సిస్టమ్ ఏంటంటే రూట్ కాజ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మొత్తం టోటల్గా డిసీజ్ అనేది కంప్లీట్ క్యూర్ ఉండే అవకాశం ఉంటుందండి.
కానీ ఈ ఎముకల ప్రాబ్లమ్స్ దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళే తీసుకుందామండి, అరుగుదల ఉంటుంది. వాటిలో సమ్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ జనరేషన్ బాడీలో తగ్గిపోతుంది. దానికి మీరు ఇచ్చే మెడికేషన్ వల్ల ఏం జరుగుతుంది, ఎటువంటి లాభాలు ఉంటాయి? ఇప్పుడు కార్టిలేజ్ అనేది మనకు అంటే వాళ్ళకు ఫిజికల్ స్ట్రెయిన్, విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, వీటి వల్ల కూడా మనకి అరుగుదల అనేది వస్తుంటుందండి. ఇంకా మనకి ఫిమేల్స్లో తీసుకున్నప్పుడు అది మెనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత వీళ్ళకి త్వరగా అరుగుదల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా కూడా ఏదైనా ఒక పార్ట్ను మనం ఎంతవరకు అతిగా యూజ్ చేయటం వల్ల కూడా ఏమవుతుందంటే ఇప్పుడు అరుగుదల అనేది ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉండే వ్యక్తి 10 అడుగులు వేసిన తర్వాత కూడా వాళ్ళకి కొంచెం అలసట కానివ్వండి, పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే అరుగుదల ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే వెయిట్ తగ్గించుకోవడంతో పాటు వాళ్ళకి డైట్ ఫ్యాక్టర్లో కానీ అంటే మంచి డైట్ తీసుకోవడం వల్ల కూడా ఫర్దర్గా అరుగుదల అనేది ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. అంటే మెయిన్ ఏంటంటే రాకుండా వచ్చిన దానికి హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే ఫర్దర్గా ఎక్కువగా డీజనరేషన్ కాకుండా ఇవ్వడంతో పాటు ఏదైతే బోన్ స్ట్రెంత్కి ఇవ్వడంతో పాటు పెయిన్ తగ్గడానికి ఉంటుందండి. సో ఇప్పుడు అంటే ఫ్లూయిడ్ రీజనరేషన్కి మెడికేషన్స్ ఉండవా? కార్టిలేజ్ రీజనరేషన్ అంటున్నారు. అంటే అందులో ఏంటంటే ఇప్పుడు ఏదైతే కూడా నేచురల్గా వచ్చింది మనకు కొత్తగా రావాలంటే ఇబ్బంది అండి. కాకపోతే ఉన్నదాన్ని మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతామో అంతవరకు బెస్ట్ మెడిసిన్ ఇవ్వగలుగుతాం. అంటే ఫర్దర్గా ఇప్పుడు ఎక్కువ 80-70 ఇయర్స్ ఉండేవాళ్ళు పూర్తిగా గ్రేడ్ 2 థర్డ్ గ్రేడ్లోకి వచ్చిన తర్వాత దాన్ని రీజనరేషన్ చేయాలంటే కష్టం అవుతుందండి. కాకపోతే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్న స్టేజ్ని మనం ఫర్దర్ స్టేజ్కి వెళ్ళకుండా కాపాడే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లల దగ్గర నుండి చూస్తున్నాం, వాళ్ళకి కూడా బోన్స్ వీక్గా అయిపోతున్నాయి. మీరే చెప్పారు మనం అసలు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవట్లేదు, ప్రోటీన్ ఏమి ఉండట్లేదు అనేసి. చాలామంది పేరెంట్స్ కన్సర్న్ ఏంటంటే కొద్దిగా పిల్లలు బయటకు వెళ్ళి స్పోర్ట్స్ ఆడినా కూడా ఎముకలు విరిగిపోవటం. చిన్నపిల్లలు చాలా ఎక్కువ చూస్తున్నాం. ఒక 6-7 ఏళ్ళ పిల్లలు ఊరికే అలా బెడ్ మీద నుండి దొర్లి బై మిస్టేక్ కింద పడ్డప్పుడు కూడా ఇక్కడ షోల్డర్ బోన్స్ ఇరగడం, ఇలాంటివన్నీ జరగకుండా చిన్నప్పటి నుండే మనం బయట సప్లిమెంట్స్తో, అంటే ఇప్పుడు ఇది హోమియోపతి అనేది న్యాచురల్ సప్లిమెంట్ కదండి, ఇలా పిల్లలలో ఎముకల దారుఢ్యాన్ని పెంచవచ్చా? అది సేఫేనా? ఖచ్చితంగా అండి. హోమియోపతిలో మనకి ఈవెన్ 1 మంత్ బేబీ నుంచి కూడా మంచి మెడిసిన్స్ అనేటివి ఉంటాయండి. అది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కావచ్చు, లేదా బోన్ స్ట్రెంత్ పెంచడానికి కావచ్చు, ఈవెన్ హైట్ గ్రోత్కి కూడా అంటే డెవలప్మెంట్కి కూడా ఉంటుందండి. అలాంటి వాళ్ళు అంటే బోన్ స్ట్రెంత్కి ఇవ్వడం అంటే చాలామందిలో ఏంటంటే బోన్ వీక్నెస్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మెడిసిన్ పక్కకు పెడితే ఈవెన్ అంటే ఎదిగే పిల్లల్లో ఎక్కువగా వాళ్ళకి ఏ ఫుడ్ తీసుకుంటే అంటే స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, హెల్తీగా ఉండగలుగుతారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇవాళ రేపు ఏంటంటే ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు పిల్లలలో విటమిన్ డెఫిషియన్సీ ఉంటుందండి. విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేకపోవడం వల్ల కావచ్చు, ఒకవేళ తీసుకున్న జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుందండి. అది కాకుండా కూడా సన్లైట్ ఎక్స్పోజర్ ఉండట్లేదు పిల్లలకి. సన్లైట్ ఎక్స్పోజర్ అంటే విటమిన్ D3 అనేది సన్లైట్ ఎక్స్పోజర్ ద్వారా వస్తుంది నేచురల్గా రావాలంటే. కానీ మన పిల్లలు ఏంటంటే మార్నింగ్ 7:30, 8కే స్కూల్ పంపించడం వల్ల వాళ్ళకు మార్నింగ్ హడావిడితోటి వీళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండట్లేదు. సో దానివల్ల కూడా విటమిన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా వీక్ అయిపోతుంది. అంటే ప్రతి చిన్నదానికి ఈవెన్ చిన్నపాటి వెదర్కు కూడా పిల్లలలో అంటే ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఇవన్నీ చేంజ్ అయినా, వెదర్ చేంజ్ అయినా ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. అంటే డ్యూ టు ఇమ్యూనిటీ తగ్గడం. అంటే ఇమ్యూనిటీ పెంచాలంటే సరైన ఆహారంతో పాటు నేచురల్గా దొరికే ఇప్పుడు విటమిన్ D అనేది సన్లైట్ ద్వారా అలాంటివి కూడా మనకు ఎక్స్పోజ్ చేయటం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరగడంతో పాటు మిగతా బోన్ కావచ్చు అండి, మిగతా హెల్త్ కావచ్చు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా జాబ్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు అండి, కాలేజ్ టైం అదంతా జంక్ ఫుడ్ తిన్నా పర్వాలేదు, నడిచిపోతుంది, యంగ్ ఏజ్ అనుకోవచ్చు. కానీ ఒక 27-28 ఏళ్ళు వచ్చేసరికి బాడీ కొంచెం స్ట్రెయిన్ఫుల్గా ఫీల్ అవడం, అప్పుడే మనకి ఫ్యామిలీ సెటిల్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్, ఎక్స్టర్నల్ స్ట్రెస్ మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ సమయంలోనే ఆడవాళ్ళకేమో ఆ టైంలో ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ ఇవన్నీ జరుగుతుంటాయి, వీక్గా అయిపోతారు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో 27-28 నుండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే 40స్లో మనం కొంచెం బలంగా ఉండొచ్చు. మరి ఈ 27 to 35 or 40 ఈ బిట్వీన్ వాళ్ళు హోమియోపతి నుండి ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే వాళ్ళ బోన్ స్ట్రెంథనింగ్ దగ్గర నుండి, వెన్నెముక దగ్గర నుండి, మానసిక స్ట్రెస్ వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకొని ఆరోగ్యవంతమైన లైఫ్ని లీడ్ చేయొచ్చు?
ఎప్పుడు కానీ ఏంటంటే ఈవెన్ బేబీ నుంచి కూడా అంటే 1 మంత్ బేబీ నుంచి 8 ఇయర్స్ వరకు ఏ పేషెంట్ అయినా కూడా అండి ముందు మనం ఆహార అలవాటు మంచిగా ఉంటే ప్రాబ్లం లేదండి. సర్టెన్ ఏజ్ తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని అలవాట్ల వల్ల కూడా బోన్ స్ట్రెంత్ అని తగ్గిపోవడం కావచ్చు, అంటే మానసిక సమస్యలు పెరగడం కావచ్చు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇలాంటి వల్ల ఏంటంటే మనకి హోమియోపతి సిస్టమ్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి డిసీజ్ ట్రీట్మెంట్ అనేది తక్కువ అండి. అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ని తీసుకున్నప్పుడు ఒక నీ పెయిన్ ఒకటి ఉండకపోవచ్చు, మల్టిపుల్ కంప్లైంట్స్ ఉండొచ్చు. అదే అంటే గ్యాస్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకేదైనా నెక్ పెయిన్ ఉండొచ్చు, ఇలాంటివి కూడా ఉంటుంటాయి. ఇది కాకుండా కూడా మానసిక ఒత్తిడి అనేది కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళలో కూడా ఏంటంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత పేషెంట్కి మానసిక స్థితిలో ఏమన్నా ఉంటే ప్రాబ్లం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఫిజికల్గా అంటే దాని ద్వారా ఏమన్నా వచ్చిందా అది చూసుకొని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ ముఖ్యంగా ఈ వెన్నెముక సమస్యలు లేదంటే మోకాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే కొంతమంది పాపం ముందు పోనీలే నడుస్తుంది కదా అనుకుంటారు, కానీ మొత్తం అరిగిపోయే ఇక నడవలేమురా బాబు, ఇక కూర్చోలేకపోతున్నాం పడుకోలేకపోతున్నాం అనుకున్న టైంలో ట్రీట్మెంట్ గుర్తొస్తుంది. అటువంటి వాళ్ళకి మీరు ట్రీట్ చేస్తారా? అటువంటి వాళ్ళకి మీరు ట్రీట్ చేసే విధానం ఏంటి? ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? వాళ్ళని మొత్తం ప్యూర్గా మొత్తం రికవర్ చేయించగలమా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టు చాలామంది మనకి డీ జనరేషన్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్కి వచ్చిన తర్వాతనే చాలామంది వస్తుంటారు. కొందరు ఏంటంటే ఎర్లీ అంటే హోమియోపతి మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎర్లీగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతవరకు అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే సప్లిమెంట్స్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కానీ చేస్తుంటారు. ఏ గ్రేడ్లో వచ్చినా కూడా ఏంటంటే మనకి ఇప్పుడు వాళ్ళకు ఎక్కువ డీజనరేషన్ ఉన్నప్పుడు ఆర్థోపెటిక్ జనరల్గా వాళ్ళు అడ్వైజ్ చేసేది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. అలా కాకుండా హోమియోపతిలో ఏంటంటే నేచురల్గా ఉండే కాట్లీని అలానే ఉంచుతుండడం పాటు ఫర్దర్గా డీజనరేషన్ కాకుండా చూసే అవకాశం హోమియోపతి మెడిసిన్ ద్వారా చేయొచ్చు. అంటే మామూలుగా ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వాకింగ్ కానివ్వండి, లేదా పెయిన్ తగ్గడం కానివ్వండి, కార్ట్లేజ్ అది అరుగుదల కావచ్చు, ఏది ఉన్నా కూడా మనకి హోమియోపతి మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేయడంతో వాళ్ళకి ఏంటంటే ఫర్దర్ లైఫ్ అనేది లీడ్ చేసేందుకు అవకాశం ఉంటుందండి. ఓకే. చాలామందికి ఎవరికైతే ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కేవలం మోకాళ్ళ దగ్గర నొప్పులు మాత్రమే ఉండవు. మీరు అన్నట్టుగా మోకాలు పట్టేయడం మాత్రమే ఉండదు, వాళ్ళకి తిమ్మిర్లు ఉంటాయి, ఒళ్ళ కాళ్ళ దగ్గర మంటలు రావటం, ఇలాంటి అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి కదండి. సో అసలు అవి ఎందుకు వస్తాయి అండ్ వాటికి ట్రీట్మెంట్ ఏంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి మెయిన్ ఏంటంటే అది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనుకున్నాం కదా, అంటే అది హెరిడిటరీ ఫ్యాక్టర్ ఒకటి ఉండవచ్చు అండి. అదర్వైజ్ అది కాకుండా కూడా విపరీతమైన స్ట్రెస్కి లోన్ అవ్వటం కావచ్చు, లేదు అంటే ఎక్కువ ఏదైనా డ్రగ్స్ వాడటం కావచ్చు. డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఎక్కువ కాలం మందులు వాడటం కావచ్చు, లేదంటే చిన్నప్పుడు ఏదైనా డిసీజ్ని సప్రెస్ చేయటం వల్ల కూడా కావచ్చు, ఎక్కువ కాలం మందులు వాడటం వల్ల కూడా ఇలాంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ప్రతి జాయింట్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఎక్కువగా ఏంటంటే మనకి చేతులలో ఉండే ఫింగర్స్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది ఎక్కువగా. జనరల్గా మార్నింగ్ లేచిన తర్వాత మనకి ఏంటంటే స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కూడా ఈవెన్ మోకాళ్ళ ఇన్వాల్వ్ కావచ్చు, లేదంటే హీల్ పెయిన్ కూడా రావచ్చు, బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు, ఈవెన్ నెక్ పెయిన్ కూడా రావచ్చు. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నప్పుడు ఒక్కోసారి నెగిటివ్ కూడా వస్తుంటుంది. అలాంటి వాటిలో కూడా పెయిన్స్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఏది ఉన్నా కూడా ఏంటంటే టోటల్గా మనకు హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేసరికి వాళ్ళ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడంతో పాటు రూట్ కాజ్ ఏముంటుందో దాన్ని చూడటంతో పాటు టోటల్గా వాళ్ళకి ఏ విధంగా అయినా కూడా పర్మనెంట్గా క్యూర్ ఇచ్చే అవకాశం డాక్టర్ చూస్తారు, హోమియోపతి డాక్టర్ చూస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడంతో పాటు పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం కోవిడ్ తర్వాత ఒక సిట్యుయేషన్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఎవరికైతే ఎక్స్ట్రీమ్ కోవిడ్ వచ్చిందో వాళ్ళకి వాడిన మెడికేషన్స్ స్టెరాయిడ్స్ వల్ల హిప్ జాయింట్స్లో ఏవిఎన్ ప్రాబ్లం రావడం. సో ఏవిఎన్ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుంది అండ్ డాక్టర్స్ కూడా వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్తున్నారు, ఆ హిప్ బోన్ రీప్లేస్మెంట్ తప్ప. సో అలాంటి ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో రీప్లేస్మెంట్ దాకా వెళ్లకుండా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అండి? ఖచ్చితంగా ఉందండి. ఏవియాస్కులర్ నెక్రోసిస్లో ఏంటంటే మనకి ఆ నరువుకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుందండి. చాలామందిలో ఏంటంటే త్రూ కాజ్ ఏమో ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కావచ్చు,
కరోనా వచ్చిన తర్వాత కావచ్చు ఇలాంటి కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉండదు. సో ఏంటంటే రూట్ కాజ్ అనేది తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏదైతే కంప్లైంట్ ఉందో తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఏవాస్కులర్ నెక్రోసిస్ కూడా మనకు కంప్లీట్గా తగ్గి మళ్ళీ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ మీరు ఎంతో స్ట్రెస్ చేసి మరీ చెప్పారు ఈ ఇంటర్వ్యూ అంతా కూడా. లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి అసలు ప్రివెంట్ చేసుకోవచ్చు అనేసి. అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎముకలు బలంగా ఉండాలి అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలండి? ఫుడ్ ఫస్ట్ రెగ్యులర్గా ఇంతకుముందు మనం ఎలా ఇంట్లో ఏదైతే తీసుకుంటామో అది రెగ్యులర్గా తీసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మిగతా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి అంటే అలవాట్లు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, అలవాట్లలో తీసుకున్నప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గించుకోవడం బెటర్ అండి. దాంతోపాటు లైఫ్ స్టైల్లో మిగతా అంటే ఇప్పుడు రోజువారీ యాక్టివిటీస్లో ఏంటంటే ఖచ్చితంగా ఒక 40 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ వాకింగ్ చేయటం చాలా వరకు బోన్స్కి మంచిదండి. అంటే అరుగుదల లేకుండా ఉంటుంది, ప్లస్ ఏంటంటే బోన్ స్ట్రెంత్ అని పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా కూడా ఏంటంటే విటమిన్ వచ్చే విధంగా మనం ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్గా మనకి ఏంటంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్తో పాటు సీజనల్గా దొరికే మనకి ఫుడ్ తీసుకోవడం బెటర్ అండి. జనరల్గా ఏంటంటే చాలామందికి ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా, జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా మనకి బోన్ వీక్నెస్ అనేది కామన్గా వస్తుంటుంది. ఒబేసిటీ అనేది వెయిట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దానివల్ల కూడా ఏంటంటే బోన్ స్ట్రెంత్ తగ్గడంతో పాటు మిగతా కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒబేసిటీ పెరిగినప్పుడు కామన్గా హైపర్ టెన్షన్ రావచ్చు, లేదంటే డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇవి కంప్లైంట్ అనేవి ఆర్థోపెడిక్ సంబంధించి మల్టిపుల్ అయ్యి ఉంటాయి. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైనా సరే ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నాయి అనుకోండి, నడుము నొప్పి అవ్వచ్చు, మోకాలు నొప్పి అవ్వచ్చు, లేదంటే రిస్ట్ నొప్పి అయి ఉండొచ్చు, మెడ నొప్పి అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవ్రీడే అంటే చాలామంది హాట్ వాటర్తో కాపడం పెట్టుకొని హాట్ బ్యాగ్ పెట్టుకుంటూ అంటారు, కొంతమంది కోల్డ్ బ్యాగ్ పెట్టుకోండి అంటారు. సో అసలు హాట్ బ్యాగ్ పెట్టుకుంటే ఎందుకు పెట్టుకోవాలి, కోల్డ్ బ్యాగ్ ఎందుకు పెట్టుకోవాలి? రెండు ఒకటేనా, విడివిడిగా ప్రాబ్లమ్స్? కోల్డ్ బ్యాగ్ అనేది ఎప్పుడు అప్లై చేస్తామంటే మామూలుగా ఏదైనా దెబ్బలు తాకినప్పుడు, ఏదైనా స్వెల్లింగ్ ఉన్నప్పుడు కోల్డ్ అప్లై చేయొచ్చు అండి. అదే హాట్ ప్యాక్ అంటే మామూలుగా ఏదైనా విపరీతమైన ఒత్తిడిలోనే మనం ఫిజికల్గా స్ట్రెస్ అయినప్పుడు కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, మస్కులర్ పెయిన్ కావచ్చు వచ్చినప్పుడు హార్ట్ ఫర్మెంటేషన్ చేయటం వల్ల కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. కంప్లీట్గా దాంతో తగ్గుతుందని కాదు, కొంచెం వరకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. అదేంటంటే చిన్న ఇంటి చిట్కాలు అన్నట్టు, మామూలుగా రిలీఫ్ వస్తానికి మాత్రమే అవి యూజ్ చేయొచ్చు. ఫర్దర్గా అంటే రిపీటెడ్గా వస్తున్నప్పుడు మాత్రం దేనికి వస్తుంది, దానివల్ల ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది, నెక్ పెయిన్ రొటీన్గా ఎందుకు వస్తుందంటే ఇవాళ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్లో మీరు మొబైల్ వాడకం కూడా ఎక్కువ ఉందండి, సిస్టమ్ వాడకం కూడా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు నెక్ మీద ఖచ్చితంగా స్ట్రెయిన్ పడుతుంది. స్ట్రెయిన్ పడ్డప్పుడు ఖచ్చితంగా ఏంటంటే వర్టిబ్రాస్ మధ్యలో కావచ్చు, డిస్క్ల మధ్యలో కావచ్చు మనకి ఆ చేంజెస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి నెక్ పెయిన్తో పాటు డిస్క్ డిజనరేషన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, పిల్లలలో మొబైల్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా నెక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో మరి వీటన్నిటికీ అంటే ఒక ఫుల్ స్టాప్ లాగా, కోర్స్ ఎక్కువ అయిపోతే ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా, కాదని కాదు, కానీ అవన్నీ రాకుండా ఉండాలంటే ముందు నుండి ఇప్పుడు చాలామంది కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు, లేదంటే ఇంకేదైనా మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా, లేదంటే ఇంట్లో ఏదైనా ఇప్పుడు నువ్వులు తింటే ఎముకలకి బలం అంటారు కదా, అలాంటివి ఏమైనా చేయాలా? యాజ్ అ డాక్టర్ వాట్ డూ యూ సజెస్ట్? ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఇంతకుముందు చెప్పినట్టు నేచురల్గా దొరికే ఫ్రూట్స్ కావచ్చు, మన ఇంటి దగ్గర దొరికే సీజనల్గా దొరికే ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వులు కావచ్చు, పల్లీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మినిమం విటమిన్స్ అనేవి కామన్గా ప్రతి దాంట్లో ఉంటుందండి. అది ఖచ్చితంగా మనం తీసుకునే పద్ధతిలో తీసుకోవటం వల్ల ఖచ్చితంగా ఏంటంటే విటమిన్స్ అనేవి అన్నిట్లో ఉంటాయి, అన్నీ అందుతాయి మనకి. ఏది కూడా అతిగా తినటం వల్ల, ఏదైనా ఇప్పుడు పల్లీలు తీసుకుంటే రెగ్యులర్గా అవే తినటం కూర్చోకుండా రెగ్యులర్గా ఎంత అవసరం ఉంటుందో పర్ డే అనేది అంత తీసుకోగలిగితే బెటర్ అండి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మనకు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇలాంటి ఆర్థోపెడిక్ అంటే ఇప్పుడు బోన్కి సంబంధించిన డిసీజ్ రాకుండా చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆర్థోపెడిక్కి సంబంధించి కొన్ని మిత్స్ అనుకోవాలో అపోహలు అనాలో తెలియదు, అవి నిజమో కాదో మీరే క్లియర్ చేయాలి యాజ్ అ డాక్టర్. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి పులుపు పడదు, పులుపు తినకూడదు, అవాయిడ్ చేయాలి అని కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. అది నిజమేనా అండి? అలాంటిది ఏమీ ఉండదండి. ప్రతి మనిషికి ఏంటంటే కొన్ని పదార్థాల వల్ల ఎలర్జీస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నప్పుడు కొందరు అంటుంటారు వంకాయ తిన్నప్పుడు పెయిన్ పెరుగుతుంది, గోంగూర తిన్నప్పుడు పెయిన్
పెయిన్ పెరుగుతుందని చెప్పే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్కి సేమ్ ఇప్పుడు గోంగూర తిన్నప్పుడు పెరిగే ఛాన్స్ లేదు. ఒకరికి ఒకటి పడకపోవచ్చు, ఒకరికి ఒకటి పడచ్చు. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అనిపిస్తుంటుందో అది అవాయిడ్ చేయొచ్చు. ఏది కూడా ఇప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు కంటిన్యూగా ఒకటే పదార్థం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానివల్ల కొంత ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ పేషెంట్ అవాయిడ్ చేయొచ్చు. కానీ హోమియోపతిలో ఏంటంటే పర్టికులర్ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది ఏమి ఉండదండి. అన్నీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అన్నీ తీసుకోవచ్చు. ఏమైనా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ పదార్థాన్ని అవాయిడ్ చేయడం అనేది కూడా ఉండదు. వాళ్ళకి ఏదైతే పడకపోవడం ఉంటుందో అది అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ వెన్నెముక డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది ఆయిల్ మసాజెస్ చేసుకుంటే తగ్గిపోతాయి అంటారు. సో వెన్నెముక అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. సో ఈ మసాజెస్ అనేవి చేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి? అవన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టు చిన్న చిన్న చిట్కాలండి. అంటే ఇప్పుడు ఏదైనా ప్రెషర్ అప్లై చేసినప్పుడు కొంతవరకు పెయిన్ రిలీఫ్ అనేది కామన్గా ఉంటుంది. ఈవెన్ మజిల్ కావచ్చు, బోన్ కావచ్చు. అలాంటప్పుడు టెంపరీగా ఈ ఇంప్రూవ్మెంట్ కోసం అంటే టెంపరీ రిలీఫ్ కోసం మాత్రం అలాంటివి చేసుకుంటే ప్రాబ్లం లేదు. కొందరు ఏంటంటే ఇప్పుడు మసాజ్ అని చెప్పేసి విపరీతమైన ఒత్తిడికి ఇప్పుడు స్పైన్ ప్రాబ్లం ఉందండి, నెక్ కావచ్చు లేకపోతే నడుము దగ్గర కావచ్చు, ఏదైనా డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విపరీతమైన ఒత్తిడికి స్పైన్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ నర్వ్ కంప్రెషన్ ఉన్న వర్టిబ్రాస్ దగ్గర కావచ్చు, డిస్కుల దగ్గర కావచ్చు, మనం ప్రెషర్ అప్లై చేయడం వల్ల కూడా ఇంకా ఒత్తిడి పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది, పెయిన్ ఎక్కువే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏంటంటే ఇప్పుడు థెరపీలు కావచ్చు, మసాజ్లు కావచ్చు చేసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం, టెంపరీ రిలీఫ్ కోసం మాత్రమే తీసుకోవడం బెటర్ అండి. ఇంకొక యంగ్ టీన్స్లో ఉండే మిత్ అండి, ఇది మిత్తో కాదు, టీన్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ జిమ్కి వెళ్తున్నారు, మజిల్ బిల్డప్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా 16-17 ఇయర్స్ అబ్బాయిలకి ఇది ఎక్కువగా ఉంటుంది, 6 ప్యాక్ 8 ప్యాక్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. కానీ చాలామంది అంటారు అప్పుడే మజిల్ బిల్డప్ చేయడానికి వెళ్తే ఎత్తు పెరగడం ఆగిపోతారు అని. నిజమేనా అండి? లేదండి, ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత మనకి ఈవెన్ ఏంటంటే పిల్లలలో జనరల్గా మనకి ఎవరికైనా కూడా పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు ఎవరికైనా కూడా ఏంటంటే 12 ఇయర్స్ తర్వాత ఏ బోన్ పెరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. విపరీతంగా అంటే 12 to 20 ఇయర్స్ వరకు బోన్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఈ మధ్య చేయటం వల్ల వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల అలాంటిది ఏమి ఉండదండి. బోన్ అంటే వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు, లేదంటే బోన్ గ్రోత్ ఆగిపోవడం అనేది జరగదండి. వాళ్ళ హెరిడిటరీ ఫ్యాక్టర్ అంటే జీన్స్ని బట్టి కూడా ఉంటుంది. మదర్ ఫాదర్ ఎలా ఉంటారో లేదా వాళ్ళ హెరిడిటరీ ఫ్యామిలీలో ఎలా ఉంటారో వాళ్ళ హైట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు, జిమ్కి వెళ్ళవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఎప్పటికీ అప్పుడు 12 ఇయర్స్ తర్వాత పిల్లలు ఏంటంటే బోన్ గ్రోత్ ఉన్నప్పుడు కొన్ని బోన్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు విపరీతమైన బోన్ను ఎప్పుడు కూడా ఒత్తిడి చేసినప్పుడు నేచురల్గా జరిగే డెవలప్మెంట్ జరగకపోవచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. పెయిన్స్ రావడం కావచ్చు, డిఫార్మిటీస్ రావడం అతిగా చేయటం వల్ల కూడా అట్లాంటి ప్రాబ్లం ఉండవు. కాబట్టి ఆఫ్టర్ ఎప్పుడైతే 20 ఇయర్స్ తర్వాత చేసుకోవటం బెటర్ అండి అది. అయితే డాక్టర్ యుగంధర్, ఇప్పుడు చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుంటూ ఫోన్ ఎక్కువగా చూసేటప్పుడు కూడా పెయిన్స్ రాగానే డాక్టర్ సజెషన్ లేకుండానే ఈ నెక్ బ్యాండ్స్, వేస్ట్ బ్యాండ్స్ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండా తీసేసుకుంటుంటారు వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. అది సేఫేనా? అంటే అవి కొంతవరకు సపోర్ట్ చేస్తాయండి. దానివల్ల మీకు కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే మనకి నెక్ పెయిన్ వచ్చినప్పుడు కానివ్వండి, బ్యాక్ పెయిన్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు సర్వైకల్ స్పాండిలైటిస్లో లుంబార్ స్పాండిలైటిస్ సహజంగా అడ్వైజ్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. అది కాకుండా వాళ్ళు సొంతంగా పెట్టుకోవడం వల్ల పెద్ద నష్టం అయితే ఏమీ ఉండదు, కాకపోతే సపోర్టివ్గా పనిచేస్తుంటుంది. అది వాళ్ళు ఎప్పుడైతే నెక్ పెయిన్ కావచ్చు, నడుము నొప్పి కావచ్చు స్టార్ట్ అయినప్పుడు దానికి కాజిటివ్ ఫ్యాక్టర్ ఏందనేది ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఎప్పుడైతే బాగా అంటే గంటలు కూర్చొని ఉండటంలో కామన్గా ఏంటంటే నడుము మీద కానీ నెక్ మీద కానివ్వండి స్ట్రెయిన్ కామన్గా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి రిపీటెడ్గా పెయిన్ వస్తుంది అన్నప్పుడు మాత్రం ఇనిషియల్గా మనం ఎక్స్రే లాంటివి ఉంటాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ అవి చేయించుకోవడం ద్వారా మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, డీజనరేషన్ ఏమైనా ఉందా, లేకపోతే వర్టిబ్రాస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో తెలిసిపోతుంటుంది. సో అట్లాంటివి ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడు మనం ఫర్దర్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంటా లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందో చూసుకోవచ్చు అన్నమాట. ఓకే.
సో యుగంధర్ గారు మామూలుగా మనం ఎక్కువగా ఇలాంటి ఎముకల సమస్యలు ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు వాడతాము, తగ్గినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలోపతి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. అలోపతి కాకుండా హోమియోపతికి స్విచ్ అవ్వాలంటే దే షుడ్ బి చాలా బలమైన రీజన్స్ ఉండాలి. సో ఆ రీజన్స్ ఏంటి, ఎందుకు ఫస్ట్ హోమియోపతి ట్రై చేయాలి, ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా? పర్టికులర్ రీజన్ అవసరం లేదండి. ఈవెన్ చిన్న అక్యూట్ కేసెస్ కావచ్చు, అంటే స్వల్పకాలికంగా ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు, దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు, ఎలాంటి డిసీజ్ అయినా కూడా మనకి ఇప్పుడు చాలామంది అంటే హోమియోపతి పేషెంట్స్లో చాలామందికి ఏముంటుందంటే దీర్ఘకాలికంగా ఉండే వాటికి మాత్రమే ట్రీట్మెంట్ ఉంది, అక్యూట్ వాటికి అంటే స్వల్పకాలికంగా లైక్ అంటే కోల్డ్ కావచ్చు, కాఫ్ కావచ్చు, లేదంటే ఫీవర్ కావచ్చు, ఇలాంటి వాటికి కూడా ఏం లేదు, ఈవెన్ స్టమక్ పెయిన్ కావచ్చు, ఇలాంటి వాటికి కూడా ఏం లేదు అని చెప్పి అనుకుంటుంటారు, అంటే ఫాస్ట్గా తగ్గదు అనుకుంటుంటారు. లేదండి, ఈవెన్ స్వల్పకాలికంగా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా మంచి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుంది. పర్టికులర్గా హోమియోపతి సిస్టమ్కి రావడానికి పర్టికులర్ కాజ్ అవసరం లేదండి. హోమియోపతి సిస్టమ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ అండి, పర్మనెంట్గా తగ్గుతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ 3 కాజ్ తోటి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాంప్లికేషన్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, అఫోర్డబిలిటీ రేంజ్ కూడా కరెక్ట్గానే ఉంటుందండి? ఉంటుందండి, ఖచ్చితంగా. ఓకే. సో యుగంధర్ గారు మామూలుగా ఎముకల గురించి చాలామందికి అపోహలు ఉంటాయి, అండ్ అలాగే 50 ఏళ్ళ తర్వాతే ఎముకల మీద దృష్టి పెట్టాలి అన్న ఆలోచన ఉంటుంది. అలా కాకుండా ముందు నుండి జాగ్రత్త పడితే 90లో కూడా మనం మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనే విధంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని మాకు పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.